గుమలక్ష్మీపురం హెడ్ క్వార్టర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే డిసెంబర్ 29వ తారీఖున గుమలక్ష్మీపురంలో కందికొత్తుల పండుగ అనేది నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటెండ్ అయినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ రోజు జరిగినటువంటి ఏదైతే కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమం జరిగిన రోజు ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఒక నిమ్మల రమేష్ అనేటువంటి ఒక యువకుడు వేడి సాంబార్లో పడి మొన్న 31వ తారీఖున ఆయన తుది శ్వాస విడిచారు. ఆ విషయానికి ముందుగా చింతిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఇందులో మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అనంటే, ఆ రోజు 29వ తారీఖున ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అటెండ్ అయినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి వ్యక్తి పడిపోయి తీవ్రంగా గాయపడి చావు బతుకుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ భద్రగిరి సిహెచ్సిలో సుమారుగా గంటన్నర పాటు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ అందిస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజా ప్రతినిధులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఎటువంటి వైద్యం అందుతుందో కూడా కనీసం వెళ్ళి చూడనటువంటి పరిస్థితి. చాలా దురదృష్టం. వాళ్ళ కార్యక్రమానికి వచ్చినటువంటి వ్యక్తి దురదృష్టవశాత్తు, ప్రమాదవశాత్తు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక గిరిజన సోదరుడిని కనీసం ఎలా ఉంది, ఇలాంటి ప్రమాదం జరిగింది కదా, మెరుగైన వైద్యం అందించండి అని చెప్పేసి చెప్పడానికి కూడా, కనీసం అక్కడికి వెళ్ళి చూడడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వెళ్ళకపోవడం అనేది దురదృష్టకరం. అది ఒక ఎత్తు అయితే, కేవలం వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఎందుకనంటే ఇక్కడ గంటన్నర పాటు ఫస్ట్ ఎయిడ్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి పార్వతీపురంలో ఇక్కడ గాని అక్కడ గాని సరైన వైద్యం సరిగ్గా అందకపోవడం, కనీసం ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల అక్కడ నుంచి విజయనగరం వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వైద్యం అందించిన తర్వాత కూడా అప్పటికే సీరియస్ అయిపోయింది కాబట్టి రమేష్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది 31st నైట్. ఎందుకు నిర్లక్ష్యం అని చెప్తున్నామనంటే, ఇక్కడ గంటన్నర పాటు వైద్యం అందిస్తే కనీసం ఎవరు కూడా మెరుగైన వైద్యం అందించండి అని చెప్పలేదు. ఇక్కడ నుంచి పార్వతీపురం వెళ్తే కనీసం ఇక్కడ ఈ రోజు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మేము వెళ్ళినటువంటి నేపథ్యంలో కనీసం ఇక్కడ సిలైన్ ఎక్కించలేదు, ఎక్కించినా కూడా అది సిలైన్ ఎక్కలేదు అని చెప్పేసి, సిలైన్ ఎక్కుంటే బతుకుండేవాడేమో అని చెప్పి వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి. ఇంకా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, పార్వతీపురం ఏరియా హాస్పిటల్లో ఆ రమేష్ ని జాయిన్ చేసిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ అవుతున్న నేపథ్యంలో ఎవరో న్యాయమూర్తి సంబంధించి, అంటే జనరల్ గా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు న్యాయమూర్తి రావడం, అక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసుకొని వెళ్తారు. వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎవరైతే వచ్చారో చూడడానికి, విజిట్ చేయడానికి, ఆ నిమిషం మాత్రమే ఐసీయూలో పెట్టి విజిట్ చేయడానికి వచ్చినటువంటి వారు వెళ్ళిపోయిన తర్వాత ఐసీయూ నుంచి బయటికి షిఫ్ట్ చేశారట. అంటే కేవలం విజిట్ చేయడానికి వచ్చారు కాబట్టి ఐసీయూలో పెట్టారు. ఇది నిర్లక్ష్యం కాదా అని అడుగుతున్నాం. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పెద్ద హాస్పిటల్ కి, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేపించి కలెక్టర్ గారు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ మెరుగైన వైద్యం అందించేలాగా చూసుంటే ఖచ్చితంగా రమేష్ అనే కుర్రాడు ఈరోజు ఖచ్చితంగా బతికేవాడు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు బంధువులు చెప్తున్నారు, ఎవరూ పట్టించుకోలేదు, ఎక్కడా పట్టించుకోలేదు, కనీసం ఎవరు రాలేదు. వీళ్ళు చూస్తే అమాయకులు, గిరిజనులు, ఏమీ తెలియదు. అక్కడ విజయనగరం హాస్పిటల్లో కానీ, పార్వతీపురం కానీ, ఇక్కడ కానీ వాళ్ళకి కనీసం దగ్గరుండి ఎవరు కూడా చూపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒక నిండు ప్రాణం పోయింది. కేవలం
మీ నిర్లక్ష్యం వల్ల, మెరుగైన వైద్యం అందించకపోవడం వల్ల ఈరోజు మీరు వచ్చినటువంటి కార్యక్రమంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కనీసం మీరు శ్రద్ధ చూపించుంటే, మీరు చర్యలు కరెక్ట్ గా తీసుకుని ఉంటే ఖచ్చితంగా ఈరోజు రమేష్ బతుకుండేవాడు. 30 సంవత్సరాలు అలా ఉంటాయి. ఈ రోజు అతనికి పాపం 2 పిల్లలు, భార్య నిండు గర్భిణి, 6 నెలల గర్భిణి. మా ఇంటి పెద్ద దిక్కు పోయింది. తల్లిదండ్రులు ముసలి వాళ్ళు, వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళు కూడా హెల్త్ ఇష్యూస్ తో ఉన్నారు. ఈరోజు ఆ కుటుంబానికి దిక్కెవరు? మీ నిర్లక్ష్యం వల్ల, మీ కార్యక్రమానికి వచ్చిన వ్యక్తి చనిపోతే కనీసం మీరు పట్టించుకోకపోవడం వల్ల, మీరు శ్రద్ధ చూపకపోవడం వల్ల, మెరుగైన వైద్యం అందించకపోవడం వల్ల ఈ రోజు ఒక వ్యక్తి ప్రాణం పోయింది. బాధ్యులు ఎవరు? ఈ రోజు ఆ కుటుంబం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. 10 లక్షల ఎక్స్గ్రేషియా కంపల్సరీ ఆ కుటుంబానికి ప్రభుత్వం అందించాలి. ఎందుకంటే ఇది మీ నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి, మెరుగైన వైద్యం అందించకపోవడం వల్ల చనిపోయాడు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కనీసం స్థానిక ఎమ్మెల్యే అంటే స్థానికంగా ఉన్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆవిడ కురుపాం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా భద్రగిరి సిఎస్సికి కూతవేటు దూరంలో ఆవిడ నివసిస్తారు. కనీసం ఇన్సిడెంట్, వాళ్ళ కార్యక్రమంలో జరిగిన ఇన్సిడెంట్ దగ్గరుండి వెళ్ళి కనీసం ఎలా జరుగుతుందని కూడా పరామర్శించాలి. సిగ్గుపడాలి. సాటి గిరిజన సోదరుడికి అలా జరిగితే వెళ్ళి కనీసం చూడకపోవడం అన్నది దురదృష్టకరం. సిగ్గుపడండి. ఈరోజు మేము మా కార్యక్రమము నిన్న మార్నింగ్ మేము అనౌన్స్ చేసాము. చనిపోయాడని తెలిసిన వెంటనే రేపు మార్నింగ్ మేము వెళ్తున్నామని మా కార్యక్రమం అనౌన్స్ చేసిన తర్వాత హుటాహుటిన మీరు నైట్ టైం వెళ్ళి ఎవరో వాళ్ళ స్నేహితులు అందరూ కలిపి ఏదైతే పోగేసుకున్నారో ఆ డబ్బులు తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందించడం నిజంగా దురదృష్టకరం. మీ నిర్లక్ష్యం, ప్రజల పట్ల మీ నిర్లక్ష్యం, గిరిజనుల పట్ల మీ నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు మీ వల్ల జరగడం. అలాగే ఈరోజు గతంలోని ఎన్నో ఇన్సిడెంట్లు దురదృష్టవశాత్తు జరిగితే ఇన్సిడెంట్లు 50 లక్షలు ఇవ్వాలి, 40 లక్షలు ఇవ్వాలి, కుటుంబాలను ఆదుకోవాలని విమర్శించారు. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు 5 లక్షల రూపాయలు మేము ఇమ్మీడియట్ గా ఇస్తే ఒక ప్రాణం ఖరీదు 5 లక్షల అని మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనీసం ఈ రోజు ఉమలక్ష్మీపురం మండలంలో మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతానికి కూతవేట దూరంలో ఉన్న ఒక కుటుంబాన్ని ఆదుకోలేకపోయారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా 10 లక్షల రూపాయల ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్నాము. ఈరోజు గిరిజనుల వైద్యం పట్ల ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2 ప్రాణాలు పోయినాయి. ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఇటువంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా మెరుగుపరచాలి. హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందించేలాగా చర్యలు కూడా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తర్వాత మేము తాడికొండ గ్రామానికి వెళ్ళడం జరిగింది. మా జడ్పీటీసీ గారు వాళ్ళ సోదరుడు తోయక ప్రకాష్ గారు చనిపోతే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితులు చూస్తే అసలు నిజంగా షాక్ అనిపించింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు గాని, అక్కడ ఉన్నటువంటి మెడికల్ సిబ్బందిని కొన్ని ప్రశ్నలు వేస్తే వాళ్ళు చెప్పినటువంటి సందర్భం గాని ఎంత దురదృష్టకరం అంటే, ఎమ్మెల్యే గారి సొంత గ్రామంలో పిహెచ్సిలో కనీసం మందులు లేవు. చనిపోయిన వ్యక్తి కూడా కేవలం నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. ఎందుకనంటే మేము కొన్ని ప్రశ్నలు అడిగితే అక్కడ ఆక్సిజన్ సిలిండర్ ఉంది కానీ ఆక్సిజన్ లేదు, చనిపోయే టైంలో ఆక్సిజన్ అందక చనిపోయాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
అలాగే ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఒక వారం రోజుల క్రితం ఫీవర్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే కనీసం అక్కడ ఆ టైంలో డాక్టర్ గారు లేరు. నెక్స్ట్ టెస్టులు చేసామని చెప్పారు. ఏం టెస్ట్ చేశారంటే మలేరియా టెస్ట్ చేశారు. మలేరియా టెస్ట్ నెగిటివ్ వచ్చింది. మరి నెగిటివ్ వచ్చిందని చెప్పారు. నెగిటివ్ వచ్చిన తర్వాత అయితే ఏం ట్రీట్మెంట్ ఇచ్చారంటే వాళ్ళు డోస్ ఇచ్చారట. మేము ఒక డోస్ ఇచ్చామమ్మా, అది కొంతవరకు తగ్గిన తర్వాత చనిపోయాడు అని అంటున్నారు. అసలు ఫీవర్ అనేది ఏంటి అన్నది ఐడెంటిఫై అవ్వకుండా ఏం డోస్ ఇచ్చారు? అసలు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ టెస్ట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ డాక్టర్ గారు చూసారంటే డాక్టర్ గారు చూడలేదట. అంటే అసలు డాక్టర్ గారు చూడకుండా డాక్టర్ గారు అంటే ఆయన ఏ వైద్యం అందించాలన్నదే చెప్పకుండా సొంత వైద్యం లాగా అక్కడ ఏఎన్ఎంలు వాళ్లే చేసి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారో తెలియదు, ఏం చేశారో తెలియదు. ఆయన కూడా చనిపోయాడు. అడుగుతుంటే ఏం ఫీవరో ఐడెంటిఫై చేయాల. అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పింది ఏంటి అని అంటే ఎప్పుడు మందులు ఉండవు. ఆ మందుల కోసం మేము భద్రగిరి వెళ్తాము, లేదా గుమ్మలక్ష్మీపురం వెళ్తాము, లేకపోతే ఎవరైనా ప్రైవేట్ వైద్యం చేసేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తాం తప్ప ఇక్కడ మెడిసిన్స్ ఉండట్లేదు అని చెప్తున్నారు. అక్కడ ఒక నిర్లక్ష్యం వల్ల అక్కడ ఒక ప్రాణం పోయింది. అంటే నేను ఇది ఎందుకు మెన్షన్ చేశాను అంటే ఎమ్మెల్యే గారి సొంత విలేజ్. అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిలో మందులు లేవు, ఆక్సిజన్ లేదు. డాక్టర్ గారు 24 hours ఉండాల్సినటువంటి డాక్టర్ గారు 24 hours ఉండట్లేదు. హెల్త్ చెకప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు లేరు. చనిపోయే సందర్భంలో సీరియస్ అయినప్పుడు తీసుకెళ్లిన సందర్భంలో కూడా డాక్టర్ గారు లేరు. మరి 24 hours డాక్టర్ గారు ఉండాలి కదా, డాక్టర్ గారు లేరు. 24 hours డాక్టర్స్ ఉండకపోతే, మెడిసిన్స్ ఉండకపోతే, ఆక్సిజన్ ఉండకపోతే, కనీసం డాక్టర్ గారు ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ కనీసం చూడకుండానే వైద్యం అందిస్తే, ఏ వైద్యం అందించారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మెడికల్ స్టాఫ్ ఉంటే, దానివల్ల ఈ రోజు ఒక ప్రాణం పోతే దానికి సమాధానం ఎవరు చెప్తారు?